నా దృష్టిలో గొప్ప ప్రతీకారం ఏంటంటే నిన్ను అవమానించిన వారికి, అవహేళన చేసిన వారికి జీవితకాలపు కొట్టని చెప్పుదెబ్బ లాంటిది నీ విజయం. కొన్నిసార్లు నువ్వు ఒంటరిగా నీతో నువ్వు గడుపు. అప్పుడే నువ్వు చేస్తున్న పనులేంటి, నువ్వు ఎలా జీవిస్తున్నావన్నవి నీకు అర్థమవుతాయి. ఓటమి, ఒంటరితనం ఈ రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఓటమి ఒకటి ఎలా గెలవాలి నేర్పిస్తే, ఇంకొకటి ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. మనుషులలో మార్పు సహజం. మనం ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది. ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెబుతుంది. ఉన్నది ఉన్నట్లు చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాం మనం. లేనిది ఉన్నట్టు చెప్పే వాళ్ళని ఈజీగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునే లోపే నిజంగా అభిమానించే వాళ్ళని కోల్పోతాం. నిద్రలో కనే కలలు నిజం కాకపోవచ్చు, కానీ ఏ కల కోసమైతే నిద్రను వదులుకుంటామో అవి మాత్రం తప్పక నిజమవుతాయి. అయితే చివరగా ఒకటి, ప్రయత్నం నీ ధర్మం, ఫలితం దైవ నిర్ణయం, పరిస్థితులు కాల నిర్ణయం, ఎదుర్కోవడం నీ మనోధైర్యం. తెలుసుగా? సబ్స్క్రైబ్ ఫర్ మోర్.